సలహాలు, సూచనలు ఏ విధంగా ఇవ్వాలి? సలహాలను ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అడ్వైజ్ అంటాము. సూచనలను సజెషన్ అని అంటాము. సలహాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. చేస్తే మంచిది. ఓకే. ఫైన్. సో, ఇక్కడ చెప్పే వ్యక్తి తన ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. వినే వ్యక్తి చేయొచ్చు, చేయకపోవచ్చు. తనకు తోచింది చేయవచ్చు. కంపల్సరీగా చేయమని కాదు. సలహా ఇవ్వడం అంటే ఒక ఒపీనియన్ని ఎక్స్‌ప్రెస్ చేయడమే. అది చేస్తే మంచిది, అది చేయకూడదు, అది చేస్తే మంచిది కాదు. ఒకటి చేస్తే మంచిది, మంచిది కాదు అని చెప్పే వాటిని సలహాలు, సూచనలు అంటాము. వినే వ్యక్తి వీటిని పాటించాల్సిన అవసరమైతే ఏమీ లేదు. సలహా మంచిది అయితే వినే వ్యక్తి చేస్తాడు. సలహా బాగలేకపోతే తనకు తోచింది చేస్తాడు. హియర్ ఈ సలహాలను ఎక్స్‌ప్రెస్ చేయడం కోసంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో యూ షుడ్ అనేది అడ్వైస్ ఆర్ సజెషన్ చెప్పడానికి యూస్ చేస్తాము. యూ షుడ్ తర్వాత V1 ప్లస్ ఆబ్జెక్ట్ని యూస్ చేస్తాము. యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నువ్వు ఉదయాన్నే నిద్రలేయాలి. యూ షుడ్ టేక్ మై హెల్ప్. నువ్వు నా సహాయం తీసుకోవాలి. యూ షుడ్ ఆస్క్ హిమ్. నువ్వు అతనిని అడగాలి. సో హియర్ ఇక్కడ చూడండి, యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఎప్పుడు అంటామంటే, మీ ఫ్రెండ్ జనరల్గా ఉదయాన్నే నిద్ర లేయటం లేదు. ఉదయాన్నే నిద్ర లేయటం లేదు, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని అనిపించింది. ఉదయాన్నే నిద్ర లేకపోవడం వల్ల తను ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి మీ ఒపీనియన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మీరు ఉదయాన్నే నిద్రలేయాలి. యూ షుడ్ టేక్ మై హెల్ప్. మీ ఫ్రెండ్ మీ హెల్ప్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే మీ ఫ్రెండ్ మీ హెల్ప్ తీసుకోకుండా పని చేస్తున్నాడు, కాబట్టి అతను విజయం సాధించలేకపోతున్నాడు. సో మీరు ఏమని సలహా ఇస్తున్నారంటే, నువ్వు నా సహాయం తీసుకోవాలి అని అంటున్నాం. సో అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూ షుడ్ టేక్ మై హెల్ప్ అని అంటాము. అదేవిధంగా యూ షుడ్ ఆస్క్ హిమ్. నువ్వు అతనిని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మానిటరీ ప్రాబ్లంలో ఉన్నారు. మీకు ఆల్రెడీ ఒక వ్యక్తి మీకు మనీ ఇవ్వాలి. సో మీరు అతన్ని అడగటం లేదు మీరు. సో అప్పుడు నేనేం చెప్పాలంటే మీకు, యూ షుడ్ ఆస్క్ హిమ్. యూ షుడ్ ఆస్క్ హిమ్ టు రిటర్న్ యువర్ మనీ. నువ్వు అతన్ని నీ మనీ రిటర్న్ చేయమని చెప్పి అడగాలి అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. నా సలహా మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నెగటివ్ సెంటెన్సెస్ చెప్పడం కోసంగా యూ షుడ్ నాట్ తర్వాత V1 ప్లస్ ఆబ్జెక్ట్. యూ షుడ్ నాట్ కాల్ హిమ్. మీరు అతన్ని పిలవడం వల్ల మీ వాల్యూ కోల్పోతున్నారు. మీకు నేను ఏమని సలహా ఇస్తున్నానంటే, మీరు అతన్ని పిలవద్దు. యూ షుడ్ నాట్ కాల్ హిమ్. ఎందుకంటే యు ఆర్ లూజింగ్ యువర్ వాల్యూ. షుడ్ టేక్ హిస్ మొబైల్. మీకు మొబైల్ కావాలి. మీరు ఎవరిని అడగడం లేదు, కామ్గా నిలబడి ఉన్నారు. ఇట్ ఈజ్ అర్జెన్సీ. కాబట్టి నేను మీకు సలహా ఇస్తున్నాను, యూ షుడ్ టేక్ హిస్ మొబైల్. మీరు అతని మొబైల్ తీసుకోవాలి. మీరు మీ ఫ్రెండ్ యొక్క మొబైల్ తీసుకున్నారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని తిట్టాడు. సో కాబట్టి నేను మీకు ఏమని సలహా ఇస్తానంటే, యూ షుడ్ నాట్ టేక్ హిస్ మొబైల్. నువ్వు అతని మొబైల్ తీసుకోకూడదు. అది నీ ఇష్టం, పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అదేవిధంగా యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. ఫ్రెండ్ ఒక బిజినెస్ ప్రపోజల్ తీసుకొని వచ్చాడు. అతను ఆ బిజినెస్ ప్రపోజల్లో చాలా నెగటివ్ ల్యాక్స్ ఉన్నాయి. ఆ బిజినెస్లో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. దానివల్ల మీకు చాలా లాస్ జరుగుతుంది. నా ఒపీనియన్ని నేను మీతో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. నాట్ యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. మీరు అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు లాస్ జరుగుతుంది అని ఇలా చెప్తాం. ఈ సెంటెన్సెస్కి అడ్వైజ్ ఇవ్వండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ వెరీ ఫ్యాట్. మీ ఫ్రెండ్ చాలా లావుగా ఉన్నాడు. అడ్వైజ్ హిమ్ టు సీ ఏ డాక్టర్. డాక్టర్ని కలవమని చెప్పి అడ్వైజ్ ఇవ్వండి. యువర్ బ్రదర్ ఈజ్ స్మోకింగ్. మీ బ్రదర్ స్మోకింగ్ చేస్తున్నాడు. సజెస్ట్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. స్మోకింగ్ని ఆపేయమని చెప్పి సలహా ఇవ్వండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ టైం. మీ ఫ్రెండ్ అతని టైంని వృధా చేస్తున్నాడు. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు వేస్ట్ టైం. టైంని వేస్ట్ చేయవద్దు అని చెప్తూ సలహా ఇవ్వండి.